లిక్కర్ రాణి వచ్చేసిందండి. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో పనేంటి, మీ రాజధానిని మీరే నిర్మించుకోలేకపోయారంటూ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కూలుస్తాం, తన్ని తెరమేస్తామని చెప్పనంటూ ఊగిపోతున్నారు కొందరు తెలంగాణ తీవ్రవాదులు. గ్రేటర్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎన్నికలు ఏవైనా ఈ మహమ్మారులు తీసుకొచ్చే అంశం ఒకటే, అదే ప్రాంతీయవాదం. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆలయ అభివృద్ధి నిధులకు కేటాయించినప్పుడు ఈ మాట అడగలేదు. సినీ హీరోగా ఆదిలాబాద్ తండావాసులకు దాహం తీర్చినప్పుడు ఈ మాట అడగలేదు. ఆయన ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఈ ప్రాంతీయవాదం తీసుకురాలేదు. కానీ ఈ రోజు ఒక రాజకీయ నాయకుడుగా తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తెలంగాణలో పెట్టుకుంటే మాత్రం నీకు పురుటి నొప్పులు వస్తున్నాయా లిక్కర్ రాణి? దోచుకోవడం మాత్రమే తెలిసి నీకు దాచుకోవడమే తెలియని పవన్ కళ్యాణ్ గారికి చరిత్ర తేడా ఉంది. తెలంగాణకు వరదలు వస్తే ఆంధ్ర వాళ్ళ ఆర్థిక సాయం కావాలి. ఆంధ్ర రాజకీయాలతో ఇక్కడ టీఆర్పీ రేటింగ్లు అయితే పెరిగిపోవాలి. ఆంధ్ర ప్రజల పెట్టుబడులు కావాలి, అలాగే పన్నులు కావాలి. సినీ ఇండస్ట్రీ నడిపేందుకు, కంపెనీలు పెట్టేందుకు, ఇలా ప్రతి విషయంలో కూడా ఆంధ్ర వాళ్ళు కావాలి. ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆంధ్ర వాళ్ళ ప్రాతినిధ్యం తెలంగాణలో ఎంతగా ఉందో, ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఎలా ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. అసలు హైదరాబాద్ని ఇంతలా తీర్చిదిద్దిందే ఆంధ్ర వారు, చంద్రబాబు నాయుడు గారు. లిక్కర్ రాణి కావచ్చు, సోకాల్డ్ బ్యాచ్ కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. కానీ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టే మీలాంటి వాళ్ళను ప్రజలు ఎక్కడా ఉండనివ్వరు. ఇది మీ తరం కాదు, జన్జీ తరం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు అడిగారు కదా ఆంధ్రాలో రాజధాని లేదు అని. అందుకు మూల కారణం తోడు దొంగల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి మీ అయ్య కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మర్చిపోవద్దు.